అందరికీ నమస్కారం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వతమైనటువంటి శత్రువులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం. ఆ వైపుగా కూడా ఒంగోలు రాజకీయాన్ని మనం గమనించినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరటంతో కూడా ఒంగోలు రాజకీయాల్లో హీట్ ఎక్కాయి. అయితే ఇక్కడ ఆయన రాకను జీర్ణించుకోలేనటువంటి జనసేన కార్యకర్తలు కొంతమంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బాలినేని మీద కూడా ఒక 4-5 రోజుల క్రితం వరకు కూడా ఫైర్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బాలినేని ఇక్కడ ఒంగోలులో కూడా ఎలాంటి అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూడాల. కొన్ని కార్యక్రమాలకు స్టేట్ కాల్ ఉంటుంది, అంటే జనసేన పార్టీ కొన్ని కార్యక్రమాలు చేయమని జిల్లాలో కూడా ఆదేశించినా కూడా ఆయన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తోటి కూడా ఉమ్మడి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, అదేవిధంగా నూతనంగా పార్టీలో చేరినటువంటి కందిరేవు శంకర్ కూడా వారు ముగ్గురు కలిసి కూడా జనసేన పార్టీ కార్యక్రమాల్లో, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూసాం. గద్దెలగుంటలో కార్యక్రమంలో కానీ, అదేవిధంగా సమతా నగర్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేయటం అయితే ఇంకా మేబీ 2-3 కార్యక్రమాల్లో కూడా వారు ఇరువురు కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. బాలినేని జనసేన పార్టీలో చేరినా కూడా ఒంటరివాడు అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలులో ఏ అధికార కార్యక్రమాల్లో కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ చేపట్టబోయే ఏ అధికార కార్యక్రమాలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొనలేదు. గతంలో కూడా బాలినేనికి జనార్దన్ గారు కూడా స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి అక్రమాలని నుంచి తప్పించుకునేందుకే జనసేనలోకి చేరుతున్నాడని, ఆయన జనసేన పార్టీలో ఉన్నా కూడా మేము మాత్రం ఆయన చేసినటువంటి భూదందాలని బయటికి తెస్తాం, స్ట్రైట్ గా కూడా ఆయన తూర్పునాయుడుపాలెంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్ట్రైట్ వార్నింగ్ కూడా దామచర్ల జనార్దన్ గారు ఇవ్వడం జరిగింది. సరే, రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఒంగోలులో ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది కూడా మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మరి